వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్, వ్యవసాయ రంగం, అగ్రికల్చర్ సెక్టార్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అవస్థాపన సౌకర్యాల కల్పనకు వ్యవసాయ అవస్థాపనని సమకూర్చే వివిధ రకాల రుణాలు. ఆన్సర్ సి, మధ్యకాల దీర్ఘకాల రుణాలు. నెక్స్ట్ క్వశ్చన్, 1999-2000లో ప్రవేశపెట్టబడిన రాష్ట్రీయ కృషి బీమా యోజన పథకం దేనికి సంబంధించినది? ఆన్సర్ డి, ఆహార పంటలు, ఆహారేతర పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భూ కమతాల విభజనను నియంత్రించేది? ఆన్సర్ సి, కమతాల సమీకరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా. ఆన్సర్ ఏ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చిన పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ ఏ, మొదటి పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ వ్యవసాయం ఇంకా కుంటుపడుతుంది కారణం? ఆన్సర్ సి, పంట మార్పిడి సమయంలో నష్టం. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం బాగా ప్రభావం చూపిన క్షేత్రం? ఆన్సర్ డి, గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రంగంలో అభివృద్ధి సాధిస్తే దానిని హరిత విప్లవం అని అంటారు? ఆన్సర్ బి, వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పరపతి సౌకర్యాన్ని కల్పించే సంస్థ? ఆన్సర్ డి, పైవన్నీ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార పరపతి సంస్థలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సంస్థ మద్దతు ధరను సిఫార్సు చేస్తున్నది? ఆన్సర్ డి, వ్యవసాయ వ్యయ ధరల కమిషన్, సిఏసిపి. నెక్స్ట్ క్వశ్చన్, 1963 వ్యవసాయ రుణాల రీఫైనాన్స్ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఏఆర్డిసి దేనిలో విలీనమైంది? ఆన్సర్ సి, నాబార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి ఆధునిక నూలు వస్త్ర మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఏ, 1818. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో చెరువులు వ్యవసాయంకు ప్రసిద్ధి? ఆన్సర్ ఏ, తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ ఏర్పాటైనది? ఆన్సర్ బి, 1927. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ మూలధన పెట్టుబడితో మొదట ప్రారంభమైన పరిశ్రమ? ఆన్సర్ ఏ, జనపనార పరిశ్రమ. నెక్స్ట్ క్వశ్చన్, స్వల్పకాలిక వ్యవసాయ రుణాల కాల పరిమితి? ఆన్సర్ డి, 15 months, 15 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో పాలను అధికంగా ఉత్పత్తి చేసే దేశం? ఆన్సర్ ఏ, భారత్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనపనార మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం? ఆన్సర్ డి, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అధిక గొర్రెల సంపద ఉంది?
ఆన్సర్ ఏ జమ్మూ మరియు కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, తిరుపూర్ నుండి ప్రపంచంలోని చాలా స్థలాలకి ఎగుమతి అయ్యే వస్తువులలో బాగా ప్రసిద్ధమైనది. ఆన్సర్ సి అల్లిన వస్త్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరువుల విప్లవంతో సంబంధమున్న రంగు. ఆన్సర్ డి బూడిద. నెక్స్ట్ క్వశ్చన్, ముగా పట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లభిస్తుంది. ఆన్సర్ డి అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వెదురు బిందు సేద్యం వ్యవస్థ చాలా పాత పద్ధతిగా ఉంది. ఆన్సర్ బి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, రైతులు కూరగాయలపై మాత్రమే ప్రత్యేకత కలిగి ఉండటాన్ని ఏ రకమైన వ్యవసాయం అంటారు. ఆన్సర్ సి ట్రక్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించబడిన ఏకైక జన్యు మార్పిడి పంట జిఎం. ఆన్సర్ సి బీటీ పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, 1967-69 మధ్య కాలంలో భారతదేశంలో హరిత విప్లవం వల్ల ఎలాంటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు ప్రయోజనం కలిగింది. ఆన్సర్ ఏ నీటిపారుదల సౌకర్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమీకృత వ్యవస్థగా పనిచేస్తున్నది. ఆన్సర్ సి కేంద్ర సహకార బ్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి సమాచారాన్ని ఎవరు ముద్రిస్తారు. ఆన్సర్ బి బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయ సూచీల సంఖ్యను తయారు చేసే సంస్థ. ఆన్సర్ డి వ్యవసాయ మంత్రిత్వ శాఖ. లాస్ట్ క్వశ్చన్, నాబార్డు సంస్థను సిఫార్సు చేసిన కమిటీ. ఆన్సర్ డి శివరామన్ కమిటీ. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.